ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన దేశంలో టీచర్ల పరిస్థితి ఎలా ఉంది, మన విద్యా వ్యవస్థ ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటోంది, దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే వాళ్లే కదా మన విద్యా వ్యవస్థకు వెన్నెముక. ఇది వెట్టిచాకిరి. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు మన సుప్రీంకోర్టు. రీసెంట్గా వాళ్ళిచ్చిన ఒక తీర్పులో ఈ మాట వాడారు. అసలు ఎందుకు అలా అనాల్సొచ్చింది? ఈ ఒక్క మాట వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఈ తీర్పు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని టీచర్ల జీతాలకు సంబంధించింది. కానీ ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద సమస్యను అర్థం చేసుకోవడానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సరే, ముందుగా అసలు ఆ వెట్టిచాకిరి తీర్పు ఏంటో చూద్దాం. ఇదేదో నిన్న మొన్న మొదలైన కథ కాదు. సరైన జీతం కోసం ఏకంగా 10 ఏళ్లుగా సాగిన ఒక పెద్ద పోరాటం. ఒకసారి టైమ్లైన్ చూడండి. 2013లో కొంతమంది ఇన్స్ట్రక్టర్లను నెలకు కేవలం 7,000 రూపాయల జీతంతో 11 నెలల కాంట్రాక్ట్పై తీసుకున్నారు. సరే, ఆ తర్వాత 2017లో ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు వీళ్ల జీతాన్ని 17,000కు పెంచాలని చెప్పింది. కానీ ఏమైందో తెలుసా? స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఆ పాత జీతాన్ని ఇస్తూ వచ్చింది, ఏళ్ల తరబడి. చివరికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగి పెంచిన జీతం, దాంతోపాటు ఇన్నేళ్ల బకాయిలు అన్నీ కలిపి చెల్లించాలని ఆర్డర్ వేసింది. ఇక్కడ తేడా చూడండి ఎంత ఉందో. వాళ్లకిచ్చింది నెలకు 7,000, కానీ కోర్టు ప్రకారం వాళ్లకివ్వాల్సింది 17,000. అంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువే. ఎంత అన్యాయమో కదా. అయితే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటనేదో ఒకటే అనుకుంటే పొరపాటే. ఇది ఐస్బర్గ్లో పైన కనిపించే చిన్న భాగం లాంటిది. దేశవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద సమస్యకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రం.